హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు అందిన వార్త 60 ఏళ్ళు దాటిన వారికి శుభవార్త అండి. కొత్త ప్రయోజనాలు అయితే అమల్లోకి రానున్నాయి. సో మరి వీరికి సంబంధించిన ఆ ప్రయోజనాలు ఏంటి అన్న పూర్తి సమాచారమే ఈ వీడియోలో ఉంది. వీడియోని ఎక్కడే స్కిప్ చేయకుండా చివరి దాకా చూసినట్లయితే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. సో దయచేసి వీడియోని చివరి దాకా చూడడానికి ప్రయత్నం చేయండి. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన ఇటీవల ప్రకటనలో భాగంగా సీనియర్ సిటిజన్లను మరియు పెన్షనర్లకు కొన్ని ఆశాజనకమైన అప్డేట్లను అయితే తాము అందించారనమాట. సో ప్రస్తుతం 5 లక్షల వరకు ఉచిత చికిత్స అందించే పథకం ఈ కవరేజీని 10 లక్షలకు పెంచే ప్రణాళికతో 70 ఏళ్ల వయసు పైబడిన పౌరులని చేర్చడానికైతే విస్తరించబడుతోంది. ఆదాయ పన్ను రాయితీలు ప్రస్తుతం సీనియర్ సిటిజన్లకు 3 లక్షల వరకు, సూపర్ సీనియర్ సిటిజన్లకు 5 లక్షల వరకు ఆదాయ పన్ను రాయితీని అయితే పొందుతున్నారు. మరి ఈ విధంగా సీనియర్ సిటిజన్లు ఆర్థిక ఒత్తిడిని తగ్గించే లక్ష్యంతో ఈ పరిమితిని అయితే 10 లక్షల రూపాయలకు పెంచాలని అయితే ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఇక ఆరోగ్య బీమా ప్రీమియం మినహాయింపు వంటి వాటికి వచ్చినట్లయితే లాక్డౌన్ తర్వాత పెరుగుతున్న ఖర్చులను దృష్టిలో ఉంచుకొని ఆరోగ్య బీమా ప్రీమియంలపై అయితే మినహాయింపును ప్రస్తుతం 25,000 నుంచి ₹1,00,000 పెంచవచ్చు. సో సీనియర్ సిటిజన్లకు సేవింగ్స్ స్కీమ్ అనేది అయితే ఉందో, సో సీనియర్ సిటిజన్ల సేవింగ్స్ స్కీమ్ వడ్డీ రేటు ప్రస్తుతం ఉన్న 8.2% వద్ద ఉందన్నమాట. సో ఈ విధంగా వృద్ధులకు మెరుగైన ఆర్థిక స్వతంత్రం స్వేచ్ఛ అందించడానికి పెంచవచ్చు. ఈ సీనియర్ సిటిజన్ సేవింగ్స్ సంబంధించి 8.2% వద్ద ఉంది. మరింత పెరిగే అవకాశం అయితే ఉంది. రైల్వే టికెట్లపైన రాయితీలు సీనియర్ సిటిజన్ల ప్రయాణ ఖర్చులను మరింత సులభతరం చేసేందుకు గతంలో అందుబాటులో ఉన్న రైల్వే టికెట్లపై 50% తగ్గింపును మళ్ళీ పునరుద్ధరించే ఆలోచనలో ప్రభుత్వం అయితే ఇప్పుడు యోచిస్తోంది. సో ఇది ఫ్రెండ్స్, సీనియర్ సిటిజన్లకు సంబంధించిన తాజా ఇన్ఫర్మేషన్.